చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. బాగున్నారా మీరు? మీ జీవితంలో దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకోవాలి, మిమ్మల్ని స్థిరపరచాలి. ఈ లోకపు వ్యక్తుల వల్ల మీరు బ్రతకూడదని నేను ఆశపడుతున్నాను. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాను. ఈ మధ్యకాలం మీరు ఎప్పుడైనా ఒక వస్తువు కొనుక్కోవడానికో, లేదా ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే కార్ కొనుక్కోవడానికో, లేదా ఫీజు కట్టడానికో, ఏదో ఒక సందర్భానికి మీరు మనీని సేవ్ చేసుకున్నారా? ఎలా అంటే, కార్ కొనుక్కోవడానికి ఒక 10 లక్షల కార్ అయితే మనం మనీని అలా సేవ్ చేసుకుంటాం, లేదా ఫీజు కట్టడానికి అయితే మనీ సేవ్ చేస్తాం. ఈలోపు ఏదైనా ఒక విషయం మన జీవితంలో అనిపించి, ఒక బైక్ కొనాలనిపించింది అనుకోండి, మనం వెంటనే అనుకుంటాం, లేదా కారు కొనాలనుకుంటున్నాం కనుక ఇప్పుడు బైక్కి డబ్బులు పెట్టలేను, నేను వాటికి పెట్టాలి. లేదా ఒక మంచి డ్రెస్ కొనాలనిపించింది, చాలా ఖరీదైంది, ఒక 3,000 4,000 ఖరీదైన బట్టలు కొనాలనిపించి మొత్తం దానికోసం డబ్బులు పెట్టాలనిపించినప్పుడు, లేదు బాబు ఫీజు ఉంది కదా, దానికోసం ఒక పని చేద్దాం, ఒక 1,000 రూపాయల బట్టలు తీసుకుందాం, ఇంకా 2,000 బాబు ఫీజు గురించి ఇచ్చేద్దాం అని చెప్పి ఆలోచన. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా మీ జీవితంలో కలిగాయా? మీ జీవితంలో జరిగాయా? సగం ఒక మాట చెప్తాను వినండి. నాకు ఈ మధ్యకాలం అనిపిస్తున్న ఒక మాట మీతో మాట్లాడుతున్నాను. చూడండి, మనం ఈ లోక సంబంధమైన వస్తువుల గురించి మనం చాలా సేవింగ్స్ చేస్తాం. మనం కొనుక్కోవాల్సిన ఉండి, అవసరం ఉండి కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పన్నప్పుడు, అక్కడ మరొక దాని గురించి సేవింగ్ చేయడానికి మనం 8 రూపాయలు ఆ సేవింగ్లో వేసి 2 రూపాయలు మాత్రం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. మనం మిగతా 8 రూపాయలు ఆ సేవింగ్కి వెళ్ళని, ఆ వస్తువు మనం కొనుక్కోబోతున్నాం కదా, ఆ వస్తువుతో మనం ముందుకెళ్తాం కదా అని చెప్పి ఆలోచన బట్టి మనం కొన్ని బట్టలు ఆపుకున్నాం, కొన్ని వస్తువులు ఆపుకున్నాం, ఈ భూ సంబంధమైన విషయాలు ఎన్నో ఆపుకొని వాటి కోసం మనం పెట్టుకున్నాం. సగం ఆ మాటకు వస్తే, మీరు ఎప్పుడైనా దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి, దేవుని రాజ్యం పని జరగడానికి మీరు ఏమైనా ఎప్పుడైనా ఆపుకున్నారా? మీరు కొనుక్కోవాల్సిన చాలా ఉండగా, వద్దు ఈ క్రిస్మస్కి, లేకపోతే ఈ న్యూ ఇయర్కి, లేకపోతే ఈ పండగకు ఎంత డబ్బు ఖర్చు పెట్టద్దు, కొంచెం తక్కువగానే మనం చేసుకొని మిగతా ఈ దేవుని పనికిద్దాం. లేదా ఫలానా వస్తువు కొనుక్కున్నప్పుడు, లేదా ఇంత పెద్ద వస్తువు, ఇంత ఖరీదొద్దు, కాస్త డబ్బులు సేవ్ చేసి ఆ దేవుని పనికిద్దాం. చూడండి, అది మైనస్ అవుతున్నప్పుడు మన ఆలోచన అంతా కూడా మన కుటుంబం చుట్టూ తిరుగుతుంది, దేవుని చుట్టూ తిరగట్టని అర్థం. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో ఈ మాట మాట్లాడుతుంటే, ఈ ఉదయాన్నే ఈ మాట మీ దగ్గరకు వస్తే, మీ సేవింగ్స్ విషయాలు, మీ ఆలోచన విధానం కూడా మారాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు మాట చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఒక చిన్న పిల్లాడు, ఒక బాలుడు, వాడు పట్టుకొచ్చినప్పుడు వాడు ఏం చేయొచ్చు అంటే, వాటిని వాడు దాచుకోవచ్చు, వాడు ఎవరికి చూపించకుండా ఉంచేయచ్చు. కానీ వెళ్ళి శిష్యులు వెతికినప్పుడు వాడు నా దగ్గర ఉన్నాయని చెప్పి వాడు తినలేదండి. వాడు తినలేదు. వాడి కోసం ఉంచుకుంది వాడు తినలే. వాళ్ళ అమ్మగారు పంపింది వాడు తినలే. శిష్యులు ఏం చెప్పి ఉండాలంటే, ఓ 10 రొట్టెలు, ఒక 10 చేపలు ఉన్నాయి, అందులో పిల్లాడు 5 రొట్టెలు ఉంచుకుంటాడట, ఇంకో 5 రొట్టెలు ఇస్తున్నాడు, ఇంకొక చేపలు 2 ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. కానీ వాడు ఉంచుకోలే. మొత్తం ఎంత ఉన్నాయి అంతా చెప్పేశారు శిష్యులు, అంతా తీసుకుని వచ్చేసారు. యాక్చువల్ ఇక్కడ చూస్తే ఈ కథలో వాడికి 0 అయిపోయాడు. వాడు 0 చేయబడ్డాడు. దేవుని రాజ్యం కొరకు 100 ఇచ్చేసాడు. వాడికి మనం చప్పట్లు కొట్టాల్సిందే. యోధి అన్న, దేవుని రాజ్యం గురించి మనం కష్టపడదామా? మనం ఉద్యోగంలో మాత్రం ఉండిపోకుండా, మన ధనం మన ఇంటికి మాత్రం ఇచ్చేయకుండా, మన కుటుంబం గురించి మనం కష్టపడిపోయి ఆగిపోకుండా, దేవుని రాజ్యపు విస్తరణ గురించి నిలబడాలని ఆశ మీలో పెరగాలి. ఈ చిన్న పిల్లడిలాగా, ఈ బాలుడు వలె తన సర్వాన్ని సమర్పించినట్లుగా అతను అద్భుతానికి కారణం ఎవరైనా చెప్పనా? ఈ బిడ్డ అయ్యాడు. అద్భుతానికి కారణము నువ్వు అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నీ సేవకులు, నీవు వెళ్తున్న సంఘంలో, నీ సేవకులు నడిపిస్తున్న చోట ఏం అవసరం ఉందో చూడ, ఏం చేయగలవో చూడ. అక్కడ సంఘం జరుగుతుండగా అక్కడ మీటింగ్స్ ఉన్నాయేమో, లేకపోతే అక్కడ పరిచయం జరగడానికి ఏమైనా సపోర్ట్ ఇవ్వాలేమో,
ఉన్నా లేకపోయినా నీవు మాత్రం ఎలా సేవ్ చేసుకొని అక్కడ పరిచయకు ఇవ్వగలవు చూడ. సగమా, నీకు అనుదినము వాక్యం అందిస్తున్న నీ సేవకులు వారు వెనకత నిలబడాల్సిన పని నీకున్నదే. దేవుని పరిచర్యలో నీకు ఇవ్వబడిన స్థలంలో మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారో, లేకపోతే ఏ చోట మీరున్నారో ఆ చోట దాసుడితో మీరు నిలబడి ఆయన హృదయం దేవుడు పుట్టిస్తున్న ప్రతి ఆలోచన వెనక మీరు ఉండాలి. తద్వారా ఏమవుతుంది చెప్పిన, మీ లోకల్లో దేవుని మాట ప్రకటింపడానికి మీరు ముందుంటారు. మీ లోకల్లో మీరున్న ప్రాంతాల్లో మీరు వెళ్తున్న సంఘము ఏ విజన్ కలిగి ఉందో ఆ విజన్కి మీరు సపోర్ట్ చేయండి. అందువల్ల ఫైనాన్షియల్గా అయితే ఫైనాన్షియల్గా మీరు నిలబడాల్సిందే. మీరు తగ్గించుకొని నిలబడండి. మీరు అవైలబుల్గా అయ్యే ప్రతిసారి మీరు జాయిన్ అయ్యి దేవుని కోసం నిలబడండి. ఈ మాటలు దేవుని కోసం ఆసక్తి పరులు అద్భుతంగా తీసుకుంటారు. అలా మీరు తీసుకున్న ఆశపడుతుంది ఉదయాన్న ఈ చిన్న బిడవలే మీరు మార్చబడి అద్భుతంగా మీరు మార్చబడండి. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, ఈ దినము వీరి ద్వారా అద్భుతం జరగాలని ఆశపడి వారికున్న సర్వాన్ని కూడా విత్తడానికి ఇష్టపడుతున్న నీ బిడలు బట్టి నీకు వదనాలు. ఎందరో అలా నిలబడడం వల్ల ఈరోజు చాలామంది సేవకులు నిలబడ్డారయ్యా. లేమి కొరతలను ఎందరో బయట ఉండగా వారందరికీ సహాయకులు నీ బిడ్డలు నిలబడుతురు కాక. వారు లోకల్లో సేవ జరగడానికి, వారు ఉంటున్న ప్రాంతాల్లో సేవ అద్భుతంగా జరగడానికి నీ బిడ్డలు బలమైన పని చేయనట్లుగా వారిని పురుకులు పండి వారిని బలపరచండి. నీ ఉన్నతమైన బలం నుంచి ఆదరించి బలపరిచి రాబో దినాల్లో నీ బిడ్డలను వాడుకుంటాను కోరుతూ వారి హృదయంతరంగాలు నీ కొరకైన పరిచయ కొరకైన ఆశను పెంచి సేవింగ్స్ విషయంలోకి వచ్చినప్పుడు నీ రాజ్యపు కట్టడం గురించి వారి హృదయం నట్టి ఆలోచించి నడిపించబడుతుంది. యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంత ఉదయాన్న ఇదేంటి పాస్టర్ గారు ధనం గురించి మాట్లాడారు లేదా సేవింగ్స్ గురించి మాట్లాడారు. ఏంటంటే ఉదయం కాకుండా మధ్యాహ్నం మాట్లాడితే బాగుంటుందా, లేదా సాయంకాలం మాట్లాడితే బాగుంటుందా, లేదా రాత్రి మాట్లాడితే బాగుంటుందా? మీరు చూసారా? అలా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆయన రైట్ టైంలో మాట్లాడాలని మాత్రమే మనం అనుకోవాలి. ఈ విషయంలో మనం మార్చబడాలి. ప్రభు కొరకు మనం నిలబడాలి. God bless you. See you tomorrow. నైనా నిన్ను ప్రేమించే వానిగా ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది